ఏపీ లిక్కర్ కేసులో విచారణ కోసం జైలు నుంచి బయటకు తీసుకొచ్చే సమయంలో చివరెడ్డి భాస్కర్ రెడ్డి నానా హంగామా చేశారు. తనపై తప్పుడు కేసులు పెట్టారని అవన్నీ నిలబడవని గట్టిగా అరిచారు. తప్పుడు కేసులు పెట్టేవారికి ఏదో ఒక రోజు తప్పకుండా శిక్ష పడుతుందంటూ పోలీస్ వ్యాన్ ఎక్కారు. 2 రోజుల సిట్ విచారణలో పోలీసులకు అంతగా సహకరించలేని సమాచారం. 3వ రోజు కూడా విచారణలో ఎంతవరకు సహకరిస్తారనేది సందేహంగా మారింది. నేటితో కస్టడీ ముగుస్తుండటంతో వీలైనంత సమాచారం రాబట్టాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ జాయిన్ అవుతున్నారు. రాజ్ కుమార్, ఏంటి చివరెడ్డి వ్యాఖ్యలు మనం ఎలా చూడాలి? ఈ రోజున పూర్తిగా ఏమైనా సహకరించే అవకాశం కనిపిస్తోంది? ఏం చెప్తున్నారు సిట్ అధికారులు? సతీష్, ఏదైతే లిక్కర్ స్కామ్ కేసుకి సంబంధించినటువంటి అంశాల్లో ప్రధానంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అదేవిధంగా వెంకటేష్ నాయుడు తదితరులను కొంతమందిని సిట్ అధికారులు ఇప్పటికే కస్టడీకి తీసుకున్నటువంటి పరిస్థితి. 3 రోజుల కస్టడీలో భాగంగా 2 రోజుల పాటు ఇటువంటి విధానంలో కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహకరించినటువంటి నేపథ్యంలో 3వ రోజు ఈ రోజైనా ఏదైనా ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తారా అనేది కూడా కొంత ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారినటువంటి ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ అంశం, దాదాపుగా 3,000 కోట్ల పైచిలుకు అవినీతి జరిగిందనేటువంటి ఆరోపణల పైన ప్రధానంగా సిట్ ఇప్పటికే దర్యాప్తును ముమ్మరం చేసింది. అందులో ప్రధానంగా కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు సేకరించింది. ఆధారాలు సేకరించిన వాటి ప్రకారంగా అంటే అసలు ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి పక్కదారి పట్టించారు ఏ విధంగా అనే దానిపైన కూడా ప్రధానంగా ఫోకస్ చేస్తే కనుక సిట్ అధికారులకు విస్తుపోయేటువంటి నిజాలు బయటకు వచ్చాయి. అందులో ప్రధానంగా ఈ నిధులన్నింటినీ అంటే కొంత డిజిటల్ పేమెంట్ పాలసీ మార్చినటువంటి తర్వాత వచ్చినటువంటి లాభాలు కావచ్చు, అసలు ఈ మీటింగులు పెట్టినటువంటి తర్వాత వచ్చినటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఇలా ఏ విధంగా సిట్ అధికారులు ఈ లిక్కర్ స్కామ్లో జరిగినటువంటి అంశాలను ప్రధానంగా కూడా ఫోకస్ చేస్తూ ఉన్నారు. అందులో ప్రధానంగానే చాలా క్రియాశీలకమైనటువంటి వ్యక్తి, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కీలకంగా వ్యవహరించినటువంటి ధనుంజయ రెడ్డి సీఎం కార్యాలయానికి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. అదేవిధంగా ఓఎస్డి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు కూడా చాలా క్రియాశీలకమైనటువంటి కార్యక్రమాలను అక్కడ రూపొందించినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో వారి ఇరువురి సహాయంతో అంటే ఏదైతే లిక్కర్ పాలసీని మార్చినటువంటి నేపథ్యంలో విజయసాయి రెడ్డి గతంలోనే చెప్పారు, విజయసాయి రెడ్డి నేను మీటింగ్లు ఏర్పాటు చేయడానికి చేశాను, తర్వాత రాజ్ కసిరెడ్డితో పాటు క్రియాశీలకమైనటువంటి కొంతమంది నేతలు ఎవరైతే ఉన్నారో సజ్జల శ్రీధర్ రెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, అదేవిధంగా పైలా దిలీప్, చాణిక్య, ఇట్లా అనేక రకాలైనటువంటి వ్యక్తులందరూ కలిసి ఈ లిక్కర్ స్కామ్ను చాలా ముందుకు తీసుకెళ్లారు. దాదాపుగా ఇందులో ఎంతమంది ఉన్నారనేటువంటి ఆరోపణల పైన ఇంకా సిట్ అధికారులు ఇంకా కూడా దర్యాప్తు చేస్తున్నారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ అంశాల్లో కనుక చూస్తే కనుక బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా వ్యవహరించినటువంటి వాసుదేవ్ రెడ్డి ఇంట్లో పెద్ద ఎత్తున బంగారం కొనుగోళ్లు, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి బిల్లులన్నీ కూడా ముంబై నుంచి పెద్ద ఎత్తున బంగారం కొనుగోళ్లు జరిగినాయి అనే దానిపైన కూడా సిట్ అధికారులు ఒక పురోగతి సాధించారు. ఆ బిల్లులకు సంబంధించి కూడా వాసుదేవరెడ్డి నివాసంలో సోదాలు జరిపినప్పుడు పెద్ద ఎత్తున బంగారం కొనుగోళ్లు బిల్లులు అయితే దొరికినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో వాటన్నిటినీ కూడా తీసుకున్నటువంటి సిట్ ఈ అన్నిటిని అంటే వీటిలో మళ్లించినటువంటి డబ్బు అంతా కూడా వేటి రూపంలో పెట్టుబడులు పెట్టారంటే ప్రధానంగా ఈ బంగారం కొనుగోళ్లు, రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ఇంకా కూడా హవాలా రూపంలో పెద్ద ఎత్తున డబ్బును తరలించడంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చాలా క్రియాశీలకంగా వ్యవహరించారు. ఈ హవాలా ట్రాన్సాక్షన్ అంతా కూడా గోవిందప్ప బాలాజీ ఎవరైతే మనకు వైఎస్ భారతికి సంబంధించినటువంటి చార్టెడ్ అకౌంటెంట్గా వ్యవహరించినటువంటి గోవిందప్ప బాలాజీ సహకారంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హవాలా డబ్బును తరలించినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో పూర్తి స్థాయిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి యొక్క పాత్ర ఏంటనేది చాలా క్లియర్గా సిట్ తెలుసుకున్నటువంటి తర్వాతనే ఆయనకు అరెస్ట్ చేసేటువంటి సమయంలో నోటీసులు ఇచ్చారు. ఎప్పుడైతే ఈ సిట్ అధికారులు తమ దగ్గరికి వస్తారనేటువంటి నేపథ్యంలో ఇక తర్వాత అరెస్టు తనదే అని గ్రహించినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తాను తప్పించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా బెంగళూరు ఎయిర్పోర్ట్లో పోలీసులకు దొరికినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఆ తర్వాత అక్కడి నుంచి కూడా వచ్చేసినటువంటి తర్వాత సిట్ అధికారులకు అప్పచెప్పడం, ఆయన తర్వాత ఆయన కుమారుడు మళ్ళీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం, మోహిత్ రెడ్డిని కూడా విచారణకు రావాలని సిట్ అధికారులు పిలవడం, ముందస్తు బెయిల్కి అప్లై చేయడం, ఇట్లా చాలా కార్యక్రమాలు జరిగినప్పటికీ కూడా
వాస్తవాలు అనేవి సిట్ దగ్గర ఉన్నాయి. వీటన్నిటిని బేరీజీ వేసుకున్నటువంటి తర్వాతనే ఒక్కొక్కరికి నోటీసులు ఇస్తున్నారు. చెబితే ఎవరికి వాళ్ళు అలర్ట్ అవుతారని. ఇందులో అసలు ఈ లిక్కర్ స్కామ్ వెనకాల ఉన్నటువంటి బిగ్ డాన్, బిగ్ బాస్ ఎవరనే దానిపైన కూడా ప్రధానంగా కూడా చర్చ నడుస్తుంది, చర్చ కొనసాగుతుంది. ఇప్పటికే కూడా ఈ లిక్కర్ స్కామ్ ఎవరు చెప్తే పాలసీ మార్చారు, ఎవరు చెప్తే ఈ పేమెంట్స్ అన్ని కూడా పక్కదారి పట్టించారు, ఎవరు చెప్తే ఇంతటి ఈ దుస్సాహసానికి ఒడిగట్టారనేటువంటి కార్యక్రమాలకి కూడా సిట్ అధికారులు అవన్నీ కూడా ఎంక్వైరీ జరుపుతుంది. ఇంకా కూడా చాలామందిని నోటీసులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, ఇంకా చాలామందిని ప్రశ్నించాల్సినటువంటి, ఇది అప్పుడప్పుడు తేలే ప్రశ్న కాదు అని సిట్కి చాలా క్లియర్గా చెప్పింది. అందులో భాగంగానే ఒక్కొక్కరికి నోటీసులు ఇస్తుంది, ఒకరు అందరినీ విచారిస్తూ ఉన్నారు, విచారించిన వారందరినీ జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తూ ఉన్నారు, కస్టడీ నుంచి మళ్ళీ వారిని ఎంక్వైరీకి పిలుస్తూ ఉన్నారు. ఇంకా చాలా ప్రొసీజర్ జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాలన్నింటిపైన కూడా సిట్ పూర్తి స్థాయిలో ఎవరు ఏ సమాధానాలు చెప్తున్నారు, ఎవరెవరు ఎంత అవినీతికి పాల్పడ్డారు, ఇట్లా అనేక రకాలైన అంశాలన్నింటి మీద కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి మరి ఎవరైనా ఇప్పుడు తప్పు చేసిన వారు ఎవరైనా సరే దాన్ని ఒప్పుకునేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా నాపైన తప్పుడు కేసులు పెట్టారైనా కానీ, లేదంటే ఇంకోటి ఏం చేశారైనా కానీ, నిజాం వాస్తవంగా ఇప్పటికైనా వెలుగులోకి రావాల్సినటువంటి అంశాలే. కాబట్టి వీటన్నిటిపైన కూడా సిట్ ప్రధానంగా కూడా దర్యాప్తు ముమ్మరం చేసింది. కాబట్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎన్ని వ్యాఖ్యలు చేసినా, ఎలాంటి ఏవి చేసినా కూడా నిజాం ఎప్పటికైనా కూడా బయటికి రావాలని వారందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రాజ్ కుమార్. సతీష్.